దేని ద్వారా? సన్నిధిలో ఉండడం చేత. అందుకే మందిరంలో ఉండాలి, దేవుని సన్నిధిలో అందుకే ఉండాలి. నువ్వు దేవుని సన్నిధిలో ఆరాధించాలి, అందుకే నువ్వు దేవుని సన్నిధికి పరుగులెత్తాలి, అందుకే నువ్వు దేవుని సన్నిధిలో నిలబడాలనికే నువ్వు దేవుని సన్నిధిలో స్మరించాలి ప్రభువుని. అందుకే విడిచిపెట్టుకోకూడదు. ఆదివారం క్రైస్తవులే కాదు, శుక్రవారం క్రైస్తవులంగా కూడా మనం ఉండాలి. క్రమాన్ని, సంఘ క్రమాన్ని పాటించాలి. ఒక మాట అడుగుతాను, దేవుని సన్నిధిలో ఉంటే ఒకటి, గృహాల దగ్గర ఉంటే ఒకటే, రెండు కాదు కదా. దేవుని సన్నిధి దేవుని సన్నిధి. ఎందుకో తెలుసా? అది ప్రత్యేకించబడిన స్థలం. ఈ స్థలంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ దీవించబడతారు, ఈ స్థలంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ గణపరచబడతారు, ఈ స్థలంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుతారు, ఈ స్థలంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని శక్తిని, దేవుని ప్రభావాన్ని, దేవుని ప్రత్యక్షతను ఖచ్చితంగా చూస్తారు. యాకోబు చూశాడు, ఆ రాత్రి దర్శనం చూసిన తర్వాత అంటాడు, ఇది దేవుని మందిరమే తప్ప ఇంకొకటి కాదన్నాడు. దానికి ఒక పేరు పెట్టాడు, ఇదే పరలోకపు గవినిది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా.